దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యాన్ని ఇచ్చాడు, కృపనిచ్చాడు, దయను ఇచ్చాడు. అది మనకి ఆశీర్వాదం. కృప కలిగి జీవించటం నీతిమంతులకి శోభస్కారం. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. దేవుడు మనల్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. దానికోసం చూడండి, కీర్తన 144వ అధ్యాయము 2వ వచనం మొదటి నుంచి కూడా, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నతించబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నాశ్రయించువాడు. చేతులకి యుద్ధము నేర్పించేది దేవుడు. ఎలా యుద్ధం చెయ్యాలి, ఎవరితో యుద్ధం చెయ్యాలి, మనము యుద్ధము చేసినప్పుడు ఎందుకు యుద్ధం చేయాలి, అసలు మనకి ఏమైనా తెలిస్తే కదండి. మన చేతులకి యుద్ధం నేర్పిస్తుంటమేటి, మన కాళ్ళకి పోరాటం నేర్పిస్తామేటి. ఆయన నాకు కృపానిధి, నా కోట. చూడండి, భారతదేశంలో, ప్రపంచంలో కావచ్చు, అనేక మంది నశించిపోతున్నారు. నశించిపోయి వారు ఎక్కడికి చేరుతున్నారో మనము గ్రహించవలసి ఉన్నది. ఎందుకంటే వారు ఎలాగా ఈ ప్రయాణాన్ని, యాత్రని కొనసాగిస్తున్నారో వారికి తెలియదు. యుద్ధం నేర్చుకోమంటున్నాడు దేవుడు. యుద్ధం చేయాలి, యుద్ధం నేర్చుకోవాలి. అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అండి, అమెరికా ప్రెసిడెంట్. తన తల్లి ప్రార్థన కోసం తాను ఎంతగా తన తల్లి ప్రార్థన చేసిందో, తాను ఓటమి ఎదుర్కొన్నాడు, అవమానాన్ని ఎదుర్కొన్నాడు. అనేక మేస్త్రి అవ్వాలనుకున్నాడు, అవ్వలేదు. కానీ ఒక సర్పంచ్ అవ్వాలనుకున్నాడు, కానీ అవ్వలేదు. ఒక బట్టల వ్యాపారం చేయాలనుకున్నాడు, చేయలేకపోయాడు. ఒక లీడర్గా ఉండాలనుకుంటే అవ్వలేదు. ఒక ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడు, అవకాశం వచ్చింది. సీఎం అవ్వాలని అవకాశం వచ్చింది, కానీ అవ్వలేదు. నిరాశ, 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 ఓటమి, 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 ఓటమి. అలా నిరాశలో తాను జీవిస్తున్నప్పుడు ఎదుగుతున్నాడు. తాను ఎంత ఎదిగినప్పటికీ ఓటమి, 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 ఓటమి. తల్లి ప్రార్థన చేసింది. అలా తల్లి ప్రార్థన చేస్తే తాను ఎదిగి అమెరికా ప్రెసిడెంట్, అగ్రరాజ్యానికి అధ్యక్షుడు. మొదటి సంతం దేని మీద పెట్టాడండి? బానిసత్వాన్ని విడిపించాలి. ఎంత పోరాటం చేశాడు, ఎన్నిసార్లు పడిపోయాడు, ఎంత గేస్ దిగిపోయింది. ఎదుగుతున్నాడు, కానీ నిరాశ, నిస్పృహ తనను పట్టి పీడిస్తున్నాయి. అలా పట్టి పీడిస్తున్న సమయంలో తాను ఎదిగాడు. అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. తల్లి ప్రార్థన వల్ల అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. యుద్ధం నేర్చుకోండి. యుద్ధం ఎలా చేయాలో చెప్తాడు. మీ చేతులని బలపరుస్తాను, మీ కాళ్ళని యుద్ధానికి సిద్ధపరుస్తానంటున్నాడు దేవుడు. అలా యుద్ధము ఎవరితో చేయాలి? మేము పోరాడుచున్నది ఎపిసిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మేము పోరాడుచున్నది ఆకాశ
దురాత్మ సమూహములతోనూ, లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ స్టెప్ బై స్టెప్ ఒక ఆర్మీ వాళ్ళతో సమూహాలతో యుద్ధం చేస్తున్నాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఒక మూగదయ్యం పట్టేసి నీళ్ళలో పాడేస్తుంది, అగ్నిలోనే పాడేస్తుంది. తండ్రి ఆవేదన చెందుతున్నాడు. తండ్రి యొక్క కళ్ళ ముందరే తాను సొంగు కారుస్తూ, ఒక దెయ్యం కాదండి, అనేక దెయ్యాలు, దురాత్మలు, దుష్టశక్తులు, అపవిత్రాత్మలు పట్టేసిన ఈ కుర్రాన్ని. విడుదల లేదు. శిష్యులకేమో బాగవట్లేదు, ప్రార్థన చేస్తున్నారు కానీ బాగవట్లేదు. దెయ్యాలు వెళ్ళగొడతాం, వైద్యము బాగు చేస్తాం, రోగాల్లో ఉన్న వారిని విడిపిస్తాం. ఇవన్నీ కూడా యేసయ్య ఒక 70%, 80%లో ఇచ్చాడు. 100కి 100% ఏమిటంటే ఆత్మల సంపాదించటం, సువార్త వినటం, చెప్పిన వార్త హృదయంలో గుచ్చుకోవటం, అది ఫలించటం, ఆత్మ రక్షించబడటం. ఇది 100కి 100 పాటలు. ఇది ఒక మిషనరీ విజన్, ఒక సువార్థికుడి యొక్క, అపోస్తుడి యొక్క చిహ్నం. ఇవన్నీ కూడా స్వస్థతలు, అవన్నీ అన్నీ వగేర వగేర వగేర. ఏంటంటే నేను చెప్పే ముందు అలాంటిది. నేను చెప్పే 144వ కీర్తనలో ఎవరితో యుద్ధం చేయాలి, ఎలా యుద్ధం చేయాలి, యుద్ధం చేస్తే ఏమొస్తుంది అంటే, ఏ డాక్టరు, ఆ మెంటల్ డాక్టర్ ఉంటాడు, పళ్ళు డాక్టర్ ఉంటాడు, రకరకాల డాక్టర్లు ఉంటారు. ఈ అన్ని డాక్టర్ల కన్నా హైఫై అంటే ఆత్మలు సంపాదించటం. ఎందుకంటే ఈ అవయవాలన్నీ బాగు చేసేవాడు సినిమాలు చూడడానికి, స్టోరీలు, రీల్స్ చూడడానికి, లోకంలోకి వెళ్ళి పాపం చేయడానికి, మళ్ళీ అమ్మయ్య 7 వారాలు వెళ్ళి వచ్చేసి ఇష్టానుసారంగా లోకంలో పడిపోవడానికి, బాప్తీసం తీసుకుని ఇష్టానుసారంగా జీవించడానికి కాదండి. ఇది మనము 100కి 100 పాళ్ళు యుద్ధం నేర్చుకున్నవాడు సువార్త వ్యాప్తి చెంది హృదయంలో నాటబడి ఆత్మ రక్షించబడాలని 100కి 100 పాళ్ళు ఇది వాగ్దానము నెరవేర్పు. క్షణాల్లో జవాబు కావాలి, వస్తుంది. సంపూర్ణంగా మీ అవయవాల్ని దేవుడికి, నీతికి దాసులుగా అప్పగించుకోండి. ఇసుపు కొండీలు ఎలాగా వేస్తాడంటే అగ్ని బాణాలు, కుటుంబాలు కూల్చేయటం, ఇవన్నీ కూడా అపవాది దగ్గర ఒక స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మోసకారికమైన విషజ్వాలం. ఎలా బానిసత్వపు సంఖ్యలను అబ్రహాం లింకన్ తెంపేశాడో, అలాగే మూగ దెయ్యము నీళ్ళలో పడటం, అగ్గిలో పడటం. అలా దేవుడు ఏం చేశాడంటే దురాత్మ బంధకాల నుంచి విడిపించటం. చూడండి, అపవిత్రాత్మని గద్దించటం, కేక వేసి విలవిలలాడించటం, నమ్ముట నివశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటాం. దేవుడు నీకు నమ్మకం ఉందా అని అడిగాడు. నమ్ముట నివశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ పిల్లవాడిని బతికించాడు. ఆ పిల్లవాడిని బతికించి తాను ఉపవాసము వలన మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. నీకు యుద్ధం నేర్పించాలని దేవుడు ఆశ. మీరు సంపూర్ణంగా విధేయులు అవ్వాలని, సత్యానికి విధేయులు అవ్వాలని, పరిపూర్ణం అవ్వాలని, మీరు సత్యములోనికి, సర్వసత్యంలోకి నడిపించబడాలని దేవుడు ఆశ. ఆశగల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. మీ చేతులకి యుద్ధం నేర్పిస్తాను, మీ కాళ్ళకి యుద్ధం నేర్పిస్తాను. యుద్ధం నేర్చుకున్నారంటే, యుద్ధం నేర్చుకున్నప్పుడు ఎలా ఆ దురాత్మ శక్తుల్ని విడిపించాడు, దుష్ట శక్తుల్ని ఎలా విడిపించాడు,
ఎలాగా అపవిత్ర ఆత్మ కేక వేసి వెళ్ళిపోయింది. ఆమె వానిలో ప్రవేశించవద్దు అని ఆజ్ఞాపించాడు. అంటే ప్రవేశిస్తాయి ఈ దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు మనిషిలో ప్రవేశించి పతనం చేస్తాయి. మనిషి పతనం అవడానికి దుష్టుడు ఏ రకంగా అటాక్ చేస్తాడు, ఏ రకంగా పతనం చేస్తాడు, అవమానాలు ఎలా, నిందలు ఎలా పతనం చేయాలని ఇవన్నిటికీ కూడా యుద్ధం నేర్చుకున్నప్పుడు, వాక్య ధ్యానం హృదయంలోంచి బయటకు వచ్చినప్పుడు మీరు చెప్పచ్చు, వానిలో ప్రవేశించవద్దు, నీకు ఆజ్ఞాపిస్తున్నానని వాటితో మాట్లాడచ్చు. అప్పుడు మీరు యుద్ధంలో గెలుస్తారు. యుద్ధంలో గెలిస్తే మీకు అనేక విధాలుగా మీరు బలపడ్డానికి. చూడండి, అబ్రహాం లింకన్ ఎంచక బానిసత్వాన్ని తీసేశాడు. లేకపోతే బానిసలు ఇంకా బానిసత్వం ఆ దంద ఇప్పటికే ఉందనుకోండి, అవి ఇంకా మన కళ్ళు తెరవబడాలంటే మీకు పరలోక సంగతులు చెప్తుంటేనే మీరు నమ్మటం లేదు, భూమి మీద ఉన్న సంగతులు చెప్తే వింటారా అని చెప్పాడు దేవుడు. అలాగే మనము యుద్ధము నేర్చుకోవాలి. యుద్ధం నేర్చుకుంటే అన్ని విషయాల్లోనూ స్వస్థపరచటం, వాక్యం హృదయంలో విత్తబడగానే మీరు రక్షించబడటం, నోటితో ఒప్పుకొని ఉదయం విశ్వసిస్తే మీరు రక్షించబడతారు. యేసుక్రీస్తు నిజంగా ఆయన భూమి మీద వచ్చి మన కోసం మరణించి తిరిగి జన్మించాడు, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, మన పాపాలు క్షమిస్తాడని పశ్చాత్తాపడినట్లయితే మీరు రక్షించబడతారు. ఎగ్జాక్ట్లీగా మీరు రక్షించబడతారు. రక్షణ అని మీకు వస్తుంది. మనం అలా రక్షించబడిన మనుషులు మరలా ఏం చేయాలంటే యుద్ధం నేర్చుకోవాలి. ఎలా యుద్ధం చేయాలి? దురాత్మ శక్తులతో, దుష్ట శక్తులతో, అంధకార శక్తులతో ఎలా యుద్ధం చేయాలి? ఎలా విషపు కొండల్ని జయించాలి? అగ్ని బాణాలని ఎలా జయించాలి? ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయండి. లాయర్లు ఎలా చెప్తున్నారంటే అంత దుర్మార్గపు ఆలోచనతో, దుర్మార్గపు క్రియలతో వారు పీస్ఫుల్ మైండ్ అని, శాంతియుతమని అపవాది వైపు, అన్యాయం వైపు, అధర్మం వైపు తీర్పు చెప్తూ బానిసలుగా ఇంకా కట్టుబడి ఉంటున్నారు. సిరికి దాసుడువా, దేవుడికి దాసుడువా అంటే సిరికి దాసుడుగా బ్రతుకుతున్నారు, దేవుడికి దాసుడుగా బ్రతకటం లేదు. రక్షించబడితే దేవుడికి దాసులుగానే జీవిస్తారు. అవునంటే అవును, కాదంటే కాదు. నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా ఆశ్రయదుర్గం, నువ్వే బాబా మనం రక్షించేది, నువ్వే బాబా మనం కాపాడేది. ఇది శుద్ధ హృదయం, మనస్సాక్షితో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు, ఖచ్చితంగా వింటాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడే తండ్రి, మనం జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి, మనల్ని బలపరిచే తండ్రి, మనం స్థిరపరిచే తండ్రి, మీకే స్తోత్రాలు. అయా మా చేతులకి యుద్ధం నేర్పించావు. బానిసపు సంఖ్యలని తెంచివేశావు, బానిసపు కట్లను ఇప్పేశావు, బంధకాల నుంచి విడిపించావు. అయా తండ్రి, ఈరోజు బానిసపు సంఖ్యలు విడిపోయి మీ యుద్ధం నేర్చుకోవాలి, మీ యుద్ధం చేయాలి, మా కోసం యుద్ధం చేయాలి. ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి. అవును తండ్రి, కోతకు పనివారు కావాలి. అవును నాయన, వేడుకోమని చెప్పావు. నీకు స్తోత్రమయ్యా. మిషనరీలుగా విజన్స్ కలిగి జీవించాలి తండ్రి. ఒక జీవితాన్ని మలుచుకోవాలి తండ్రి. ప్రభువా, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసేలా ఉండాలి, ప్రతి ఒక్కరు యుద్ధం చేసేలా ఉండాలి, ప్రతి ఒక్కరు అపవాదిని తండ్రి, అపవాది సైన్యాన్ని, సేనల్ని బంధించేలాగా ఉండాలి. ప్రభువా, నీ కృపను భద్రపరచమని, మీ చిత్తం జరిగించమని, వాక్కు పెలుగులు ముద్రించమని, నడవలసిన తోలు నడిపించమని, మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తునామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.